హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం దరిచేరువ ప్రియ పార్ట్ 27లోకి వచ్చేసాం. దీనిలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము. రీటా శృతిని, అదేనండి మన వర్షాన్ని కలవటానికి ఆఫీస్కి వస్తుంది. అక్కడ రీటా నేను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది కొంచెం అనుమానంగా. అందుకు రీటా నేను నీకు సారీ చెప్పటానికే వచ్చాను అని అంటది. అప్పుడు కూడా వర్ష నమ్మదు. మొన్నేమో నన్ను అంతమందితో రేప్ చేపించాలని చూసి ఈరోజు సారీ చెప్పడానికి వచ్చావా? నీకు సంగతి తెలుసో లేదో, తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగాను అనంటే ఎవరూ నమ్మరు. అలానే నువ్వు కూడా సారీ చెప్పడానికి వచ్చానంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఎనీవే సారీ చెప్పాలని వచ్చావు అన్నావు కదా, చెప్పేశావు కదా, ఇంకా వెళ్ళు అని అంటూ లోపలికి వెళ్ళబోయింది వర్ష. అందుకు రీటా వర్ష ఒక్క నిమిషం అని అంది. ఏంటి అన్నట్టు చూసింది వెనక్కి తిరిగి. నాకు తెలుసు వర్ష, నువ్వు మా మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటున్నావని. అందుకే నేను నీకు సారీ చెప్పాలని వచ్చినా నువ్వు నమ్మటం లేదు. అఫ్కోర్స్ నీ ప్లేస్లో ఉన్న ఎవరైనా నమ్మరు, అంతెందుకు నేనైనా నమ్మను. అయినా నీకు నాకు ఫస్ట్ నుండి ఏం శత్రుత్వం లేదు. కాకుంటే నేను విరాట్ మీద పెంచుకున్న ఆశలకు నువ్వు అడ్డు తగులుతున్నావు అని నేను నీ మీద కక్ష పెంచుకున్నాను అంతే అని అన్నది. అందుకు వర్ష నేను రివెంజ్ ప్లాన్ చేస్తున్నాను, నీకు ఎలా తెలుసు? నీకేమైనా జోష్యం వచ్చా అని అందే నిర్లక్ష్యంగా. అందుకు రీటా అదేం జోష్యం తెలిస్తేనే చెప్పాలని లేదు కదా, నీ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు. ఎన్ని మూవీస్ చూడటం లేదు, ఎన్ని స్టోరీస్ చదవటం లేదు చెప్పు అని. నువ్వు మీరాని మళ్ళీ కలుస్తారు, నువ్వు మీరా మళ్ళీ కలుస్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే నీకు తన మీద కూడా డౌట్ వచ్చుంటుంది అని నా అనుమానం అని అంది. అందుకు అంటే నీ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ని సేవ్ చేయాలని అనుకుంటున్నావా అని డౌట్గా అడిగింది. అందుకు రీటా లేదు నేనెందుకు సేవ్ చేస్తాను అని అంది. మరి అని ఆగింది వర్ష. ఏం లేదు, నీకు సారీ చెప్పాలని అనిపించింది, అందుకే వచ్చాను అని అంది. అది సరే, నీ మాటలు వింటుంటే నువ్వు తనకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు తనకి నమ్మక ద్రోహం చేయాలని చూస్తున్నావు? మీ ఇద్దరు పార్ట్నర్సే కదా అని అడిగింది. అందుకు రీటా ముందు తనే నాకు నమ్మక ద్రోహం చేయాలి అని చూసింది, తను స్టార్ట్ చేసింది కాబట్టి అని ఒక ఫైల్ని శృతికి ఇస్తూ ఇది తీసుకో, ఇది నీకు నిజంగా పనికి వస్తుందని నాకు అనిపిస్తుంది, ఇది మీరాకి సంబంధించింది అని చెప్పి ఇచ్చింది. అందుకు శృతి ఏంటి రీటా సడన్గా ఈ చేంజ్, కొంపతీసి నువ్వు కానీ నాకు భయపడుతున్నావా ఏమిటి? నేను నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని. అయినా మీ అంత సీన్ నాకుందని అనుకుంటున్నావా అని అడిగింది చమత్కారంగా. అందుకు రీటా వర్ష నాకు తెలిసి నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు మా అంత చెడ్డదానివి కాదు. అలానే నేను నా పాపాల నుండి క్షమాపణలు కోరుకొని స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అని అనుకుంటున్నాను. ఏదైనా మంచితో సాధిస్తేనే కలకాలం అది మన దగ్గర ఉండిద్ది, మనము ప్రశాంతంగా ఉంటాము. అందుకే నా తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఆ ఫైల్ నీకు అందించాను అని అంది. అందుకు వర్ష కావచ్చు, బట్ ఆ రోజు నేను నిన్ను కూడా ఆ గదిలోకి తోసేసి తలుపులు వేసి వచ్చాను కదా, మరి నా మీద కోపం లేదా అని డౌట్గా అడిగింది. అందుకు రీటా నువ్వు కావాలని నన్ను లాక్కొని వెళ్ళి ఆ గదిలో వేయలేదు కదా, నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి అలా చేసి ఉంటావు అని అనుకున్నా.
అఫ్కోర్స్ నీ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు అని కూడా అనుకుంటున్నాను. అది జరగడం వల్లనే నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో అప్పుడే నాకు అర్థమైంది. అండ్ నేను మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని అంది. అందుకు వర్ష, ఏం, ఎందుకని నువ్వు తిరిగి ఫారెన్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు అని అడిగింది రీటాని. అందుకు రీటా, నాకంటూ ఇక్కడ ఏం మిగలలేదు, అలానే నాకంటూ ఎవరు కూడా లేరు. నేను ఇక్కడికి వచ్చిందే విరాట్ కోసం, కానీ విరాట్ నన్ను ప్రేమించటం లేదు. బహుశా ఇప్పుడు నా నీడని కూడా అసహ్యించుకుంటాడేమో, ఎందుకంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఫ్రెండ్ అయినంత మాత్రాన, కలిసి చదువుకున్నంత మాత్రాన లవ్ చేసుకోవాలని, పెళ్లి చేసుకోవాలని లేదు కదా. సో అందుకే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. గుడ్ బై అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే కళ్ళు నోరు వదిలేసి ఆశ్చర్యంగా ఆమె కనిపించేంత వరకు చూస్తూ అలానే నిల్చుండిపోయింది. తర్వాత కొంతసేపటికి తేరుకొని తన సీట్లోకి వచ్చి కూర్చొని ఇప్పటిదాకా జరిగింది నిజంగా నిజమా అని ఆలోచిస్తుంది. తన చేతిలోని ఫైల్ని చూస్తూ, ఇదే లేకుంటే నేను కలలు కన్నాను ఏమో అనిపించేది. తను ఇచ్చి వెళ్ళిందిగా, చూద్దాం ఇందులో ఏముందో అని అనుకుంటూ ఆ ఫైల్ తెరిచి అందులో ఉన్న విషయాలను చూసి వర్ష నిజంగా ఆశ్చర్యపోయింది. వారిని, ఏంట్రా ఇదంతా? మీరా ఇంతమంది కళ్ళు కప్పుతూ ఇన్ని పనులు చేస్తుందా? ఇందులో విషయాలు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. చూడడానికి అండ్ చదవటానికి. ఎవరికైనా చెప్తే వాళ్ళు వినటానికి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటాయి. నిజంగా ఈ ఫైల్ అనేది మీరా లైఫ్కి ఎండ్ కట్ వేయటానికి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంది. ఇంకా అదే రోజు మీరా ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది. అందరూ మీడియా వాళ్ళు వచ్చాక మీరా ఆర్యన్తో సహా అక్కడికి వచ్చి ముందాగా కూర్చుంది. అక్కడ కూర్చొని కూడా మీరా సోఫియాని, వర్షాని తిట్టుకోవడం మాత్రం మానలేదు. ఆ బజారు మనుషులు నోరు మూసుకొని ఉంటే నేను ఈరోజు ఇంత స్ట్రెస్ తీసుకునేదానినే కాదు, కానీ ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేనేంటో వాళ్ళకి అండ్ జనానికి తెలిసిపోయిద్దిలే. ఇంకోసారి నాతో పెట్టుకుంటే అంతకు ఓటమిని రుచి చూస్తారని వాళ్ళే గ్రహిస్తారు. అందుకే అంటారు పెద్దలు, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అని. ఇప్పుడు ఇంతవరకు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళని దుమ్మెత్తిపోస్తారు. అప్పుడు నా కళ్ళు మంటలు చల్లారుతాయి అని ఆలోచిస్తూ ఉంది. అంతలో, మేడం, ఒక 30 నిమిషాల పాటు మేము లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. మీరు సిద్ధంగా ఉన్నారా లైవ్ ప్రోగ్రాంకి అని అంటూ ఒక కెమెరామ్యాన్ అడిగాడు. ఏమో ఆలోచిస్తున్న ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ వెంటనే మీరా, యా ష్యూర్, నేను రెడీగా ఉన్నాను, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ తనని తాను సిద్ధపరచుకుంటూ అన్నది. అంతలో ఆర్యన్ ఆమె చెవి వద్దకు వచ్చి, మీరా, ఇది నిజంగా వర్కౌట్ అయిద్దని అనిపిస్తుందా అని గుసగుసగా అడిగాడు. అందుకు మీరా రియాక్ట్ అవుతూ, పోనీ నీ దగ్గర ఇంతకంటే బెటర్ ఐడియా ఉందా చెప్పు అంటూ తిరిగి అతన్నే క్వశ్చన్ చేసింది. అందుకు ఆర్యన్ లేదు అని బదిలిచ్చాడు. అయితే మంచిది, అనవసరంగా ఇప్పుడు ఇక్కడ లేనిపోని క్వశ్చన్స్ వేస్తూ నా బుర్ర తినక సైలెంట్గా ఉండు, లేకుంటే మళ్ళీ ఏం గుడుపుటాని చేస్తున్నామా అని అనుకుంటారు అని అంది. అందుకు ఆర్యన్ సైలెంట్ అయిపోయాడు. అంతలో కెమెరామ్యాన్, ఇప్పుడు మనం లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, సో రెడీ, 3, 2, 1 స్టార్ట్ అంటూ చెప్పాడు. కెమెరామ్యాన్ అలా చెప్పగానే ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరుగా క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారు. హలో మేడం, ఇప్పుడు ఆన్లైన్లో రన్ అవుతున్న రూమర్స్ ఏమైతే ఉన్నాయో అవి నిజమేనా? మీరు నిజంగానే మీ ఫ్రెండ్ ఫియాన్సీని మీకు సెట్ చేసుకున్నారా? మీరు ఇప్పుడు నిజంగా ప్రెగ్నెంట్గా ఉన్నారా? ఉంటే ఈ బిడ్డకు ఇతనే తండ్రా? నిజంగా మీరు ఇతరుని కేవలం డబ్బు అండ్ పలుకుబడి కోసమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుని ఇతన్ని ట్రాప్ చేశారా అని గుక్క తిప్పుకోకుండా
గ్యాప్ లేకుండా వరుసగా అడగడం స్టార్ట్ చేశారు. ఆ క్వెషన్స్ వింటుంటే మీరాకి పట్టరాని కోపం వస్తుంది. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడగమన్నారు వీళ్ళని అని అనుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా ఫేక్ స్మైల్ ఒకటి తన ఫేస్‌కి తగిలించుకొని, ఏంటండి అన్ని ప్రశ్నలు ఇలా ఒకేసారి గుక్క తిప్పుకోకుండా అడిగితే దేనికి నేను జవాబివ్వాలి చెప్పండి అంటూ తన కోపాన్ని దాచుకుంటూ అన్నది. అందుకు వాళ్ళు, ఓకే మేడం, మేము వన్ బై వన్ అడుగుతాం. మీరు సమాధానం చెప్పండి అని ఒకతను లేచి, మేడం ఇప్పుడు మీ గురించి ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న రూమర్స్ నిజమేనా అని అడిగాడు. లేదు అని ఎంత మాత్రం అందులో నిజమే లేదు అనేసి చెప్పింది. అందుకు ఇంకొకతను, మీరు అలాంటి వారే అని చెప్పింది కదా ఆమె అని ఇంకో అతను అడిగాడు. అందుకు మీరా, అదంతా అబద్ధం. ఆమెని ఒకరు నాకు వ్యతిరేకంగా మాట్లాడించారు. అంతే తప్ప అందులో ఎంత మాత్రం నిజం కాదు. అయినా ఆమె ఎవరో కూడా నాకు ఇంతకుముందు తెలియదు. ఆ రోజే ఆమెను చూడటం కూడా అని చక్కగా అతికినట్టు అబద్ధం చెప్పింది ఎక్కడా తణుకోకుండా. అందుకు, అవునా? మరైతే మరి ఆ విషయాలు ఆ రోజే ఎందుకు చెప్పలేదు అక్కడే? ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేశారు అని అడిగాడు ఇంకో రిపోర్టర్ మళ్ళీ. అందుకామె, ఎలా నేను తెలియని మనిషితో చిల్లరగా పబ్లిక్ ప్లేస్‌లో గొడవకు దిగుతాను అండ్ ఆర్గ్యుమెంట్ చేస్తాను చెప్పండి? నాకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా! నేను వాళ్ళందరికీ రోల్ మోడల్‌ని. సో, నా ఇమేజ్‌ని నేను దిగజార్చుకోలేను. అండ్ అదీ కాక నేను ప్రెగ్నెంట్‌గా కూడా ఉన్నాను అని అంది. అందుకు ఇంకొకతను, మేడం మీకేం భయం వేయటం లేదా? పెళ్లి కాకుండానే బిడ్డకి తల్లవుతున్నారని, సమాజం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందని భయం, బెంగ ఏమీ లేవా అని అడిగాడు. అందుకు ఆర్యన్ మాట్లాడుతూ, అవును, ఆమె నా బిడ్డకు తల్లి. పెళ్లి కాకుండానే తల్లి అయితే ఎందుకు భయపడాలి, బాధపడాలి? తను నా బిడ్డకు తల్లి అని అన్నాడు. అందుకు ఇంకొకతను, సార్ నేను అడిగేది మీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అడిగాను అనేసి అన్నాడు. అందుకు ఆర్యన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా, మేము ఇంకో 2 వారాల్లో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, తనని నేను కానీ తను నన్ను కానీ మోసం చేసి వేరే వేరే వాళ్ళతో వెళ్ళిపోవటం లేదు కదా, మరింకేంటి మీ ప్రాబ్లం అని అడిగాడు ఆర్యన్. ఆ మాటలు వింటున్న మీద, దేవుడా, ఈ ఆర్యన్ ఎందుకు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంది. అంతలో ఇంకో రిపోర్టర్ లేచి, నిజమా? ఇది నమ్మేలానే ఉందిలే. కానీ మాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఈ రూమర్స్ వల్లనే మీరు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అనిపిస్తుంది అని అడిగాడు. అందుకు ఆర్యన్, మీరు ఏమనుకుంటే మాకేంటి? మేమిద్దరం నిజంగానే మరో 2 వారాల్లో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేమిద్దరం ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం కాబట్టి. ఇక మీరు అడగవలసినవి, మేము చెప్పవలసినవి అయిపోయినాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అని అంటూ మీరా చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అంతలో మీరా, థ్యాంక్ గాడ్ అంతా సవ్యంగా జరిగింది. బహుశా ఈ దెబ్బతో ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పడి నా లైఫ్ మరలా ప్రశాంతంగా కొనసాగిద్ది అని అనుకుంటున్నాను అని అనుకుంది. అనుకుంటూ ఆర్యన్ తోటి అంది. అందుకు ఆర్యన్, అవును మీరా, నేను కూడా ఈ ప్లాన్ సక్సెస్ అయిద్దా కాదా అని ఎక్కడో కొంచెం అనుమానించాను. కానీ చివరికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సూపర్ సక్సెస్ అయింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మీరాకి తన మేనేజర్ అయిన సుసన్న వద్ద నుండి కాల్ వచ్చింది. అది చూసిన మీరా ఆర్యన్తో, ఆర్య, మేనేజర్ కాల్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ పక్కకి వెళ్ళి, సూసన్ ఏమైంది అని అడిగింది కూల్గా. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె కండక్ట్ చేసింది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి. కానీ తొందరపడకూడదు అని అనుకుంటూ, ఏమైంది సూసన్న,
అని అడిగింది. సూసన్న గొంతులో ఆనందం తుణికిసలాడుతుంది. అంతలో సూసన్న మాట్లాడుతూ, మేడం మీరు సూపర్ మేడం. మీకోసం ఒక గుడ్ న్యూస్ మేడం. ఇప్పటిదాకా మీ గురించి మాట్లాడిన వాళ్ళే ఎలా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారో చూడండి. ఒక్కసారి ఆన్లైన్ చెక్ చేయండి. మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది అని అంది. మీరా వెంటనే కాల్ కట్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళి ట్రెండింగ్ న్యూస్ చెక్ చేసింది. అక్కడ ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అది చూసి అరే ఇంతలో ఇంత మార్పా? అవునులే, స్కెచ్ గీసింది ఎవరు? ది గ్రేట్ మీరా. అలాంటప్పుడు గురి ఎలా తప్పుతుంది? ఈ దెబ్బతో ఆ రెండిటి మొహం దెబ్బకు మాడిపోయి ఉంటుంది. మీరానా మజాకానా అని తనను తానే మెచ్చుకొని వెంటనే అక్కడి నుండి ఆర్యన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆర్యన్ కూడా ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఈలోపు మీరా సుడిగాలిలా వచ్చి ఆర్యన్ని హత్తుకొని, బేబీ ఇంక మనకి ఏ దిగులు లేదు. మనం ఏమనుకున్నామో అంతకంటే ఎక్కువ మన గురించి పాజిటివిటీ టాక్ ఆన్లైన్లో నడుస్తుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది బేబీ అని అంటూ ఆన్లైన్లో తన గురించి వస్తున్న వార్తల్ని ఆర్యానికి చూపించింది. చాలా ఆనందంగా. ఇంకా శృతి ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆమెకు విరాట్ కనిపించలేదు. అది గమనించి ఓ ఇతనికి ఇంకా వర్క్ ఉన్నట్టుంది. అందుకే ఇంకా ఇంటికి రాలేదు. సరేలే ఈలోపు నేను కాస్త ఫ్రెష్ అప్ అయినా అవుతాను అనుకొని తను బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. కిచెన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ పని ఆమె అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టేసింది టేబుల్ మీద. శృతి వెళ్ళగానే ఆమెను విష్ చేసి ఆమెకు టీ అండ్ స్నాక్స్ ఇచ్చి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది. ఇక తను టీ అండ్ స్నాక్స్ కంప్లీట్ చేసి అలా గార్డెన్లోకి వెళ్ళి కాసేపు గడిపి వద్దాం అని తను అలా గార్డెన్లో ఎంతసేపు ఉందో తనకే తెలియలేదు. టైం చూసేసరికి 9 అయింది. విరాట్ ఇంటికి వచ్చేసాడేమో అని ఇంట్లోకి వచ్చింది. చూస్తే ఇంకా విరాట్ ఇంటికి వచ్చిన సూచనలు ఏం కనిపించలేదు. శృతికేమో చాలా ఆకలిగా ఉంది. ఏంటి విరాట్ ఇంకా రాలేదా? ఏమైంది? సరే ఒకసారి ఆయనకి కాల్ చేసి కనుక్కుందాం అని అనుకుంటూ విరాట్కి కాల్ చేసింది. ఫస్ట్ రింగ్‌కే విరాట్ కాల్ లిఫ్ట్ చేసి హలో బంగారం అంటూ హస్కీగా పిలిచాడు. ఆ పిలుపుకే పరవశించిపోయింది మన శృతులు. వెంటనే ఎలా ఉన్నావు వీర్ అని అడిగింది. అందుకు విరాట్ చిన్నగా నవ్వుతూ నేను బాగున్నానురా, డోంట్ వరీ. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని ఎదురు చూస్తున్నావా? సారీరా నాకు ఇంకాస్త వర్క్ ఉంది. సో నేను ఈరోజు ఇంటికి వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది. కాబట్టి నువ్వు నా గురించి ఎదురు చూడక ప్రశాంతంగా భోజనం చేసి పడుకో. నేను సర్వెంట్స్కి చెప్పానులే నీకోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేయమని. సో వాళ్ళు నీకోసం మంచి డెలీషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటారు. తినేసి పడుకో అని అన్నాడు. అందుకు శృతి థ్యాంక్స్ వీర్, నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ రవీర్ అని అంది. అందుకు విరాట్ కూడా లవ్ యూ మోర్ డార్లింగ్. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను అండ్ కష్టపడతాను చెప్పు అని అన్నాడు. అందుకు శృతి చిన్నగా నవ్వి ఫోన్లోనే ఒక ముద్దు విరాట్కి పంపి కాల్ కట్ చేసి తను డిన్నర్కి వెళ్ళింది. అక్కడ తనకెందుకో లోన్లీగా అనిపించింది. ఏమిటి వారం రోజులే వీడు నాకు ఎక్కేశాడా? ఇన్నాళ్ళు లేని ఒంటరితనం ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి నాకు అని అనుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి తను బెడ్రూమ్కి వెళ్ళి ఏం చేయాలో తెలియక ఆన్లైన్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు? తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి విష్కరమైన డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విష్లన్నీ నెరవేరాలని కూడా ఆ గాడ్ని ప్రేయర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.